కాబోయే భార్య అందంగా ఉండాలని, చదువు సంధ్యలు ఉంటే బాగుంటుందని ఏ అబ్బాయినా కోరుకుంటాడు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆమె అందమే ఆమెకు శత్రువైంది. అనుమానపు భర్త చేతిలో హత్యకు కారణమైంది. భార్య అందంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ భర్త చివరకు ఆమెను కడతీర్చాడు. భార్య అందగత్తె కావడంతో ఆమె తయారై ఎక్కడికి వెళ్ళినా సహించలేని భర్త ఆమెతో తరచూ వాదానికి దిగేవాడు. ఇదే విషయమై అనేకసార్లు గొడవ పడేవాడు. అయినా ఆమె వినకపోవడంతో భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు. నమ్మించి బయటకు తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని రామ్నగర్ జిల్లాలో జరిగింది. రామ్నగర్ జిల్లా మగాడికి చెందిన దివ్య, ఉమేష్లు భార్యాభర్తలు. దివ్య అందగత్తె. దీంతో పెళ్లైన కొన్నాళ్లకే ఉమేష్కు దివ్యకు మధ్య మనస్పర్ధలొచ్చాయి. అందంగా ఉండే దివ్యకు ప్రతిరోజు పెదవులకు లిప్స్టిక్ వేసుకోవటం, అందంగా తయారు కావటం అలవాటు. పెళ్లి కాకముందు కూడా అలాగే రెడీ అయ్యేదట. కానీ ఉమేష్కు ఇదంతా అస్సలు నచ్చేది కాదట. పెళ్లి తర్వాత తన అలవాట్లు మార్చుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడు భర్త ఉమేష్. పెదాలకు లిప్స్టిక్, ముఖానికి పౌడర్ వేసుకోకూడదని కండిషన్స్ పెట్టాడు. అయితే భర్త ఉమేష్ షరతులు ఏమాత్రం పట్టించుకోకుండా దివ్య గత ఏడాది శరీరం మీద టాటూ వేయించుకుంది. భర్త అంటే నీకు విలువ, గౌరవం లేదని, నా మాట వినుకుంటే నీ అంతు చూస్తానని ఉమేష్ దివ్యకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. అంతేకాదు ఆమెను అనుమానించేవాడు. భర్త పెట్టే టార్చర్ భరించలేక దివ్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఓవైపు భర్త అనుమానం, మరోవైపు వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం మాగడి ఫ్యామిలీ కోర్టులో దివ్య విడాకులకు అప్లై చేసింది. కుటుంబ కలహాలతో ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు దరఖాస్తులో తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఇద్దరు కోర్టులో విచారణకు హాజరయ్యారు. దివ్యకు విడాకులివ్వటం తనకు ఇష్టం లేదని, నా భార్యే విడాకులు కావాలని పట్టుబడుతుందని ఉమేష్ అతని లాయర్కు చెప్పాడు. ఇకపై అనుమానించనని, మంచిగా చూసుకుంటానని దివ్యకు మాటిచ్చాడు. ఈ మాయమాటలు విని భర్త మారాడనుకొని అతడితో కలిసి అక్కడే ఉన్న ఓ గుడికి వెళ్ళింది. గుడిలో పూజలు కూడా చేశారు. దివ్యను హత్య చేయాలని ముందే ప్లాన్ చేసిన ఉమేష్ ప్లాన్ ప్రకారం అతని స్నేహితులకు కబురు పంపాడు. వారు రాగానే భార్యను కొండ మీదకి తీసుకెళ్లి దారుణంగా చంపేస్తారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేసి అక్కడి నుంచి అందరూ పరారయ్యారు. అడవిలోకి వెళ్లిన స్థానికులు దివ్య మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దివ్య మృతదేహాన్ని రామ్నగర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తే భార్య మీద అనుమానం, ఆమె అందంగా తయారవుతుందని, ఉమేష్కు కోపం ఉందని అసలు విషయం వెలుగులోకొచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఉమేష్ మరొకరి కోసం గాలిస్తున్నారు.